చిరంజీవి గారికి మనవడు మనవరాలు ఇద్దరు పుట్టారు కదా. అవును. సో కొంతమంది జనాలు ఎట్లా అంటే ముందు క్లీన్ కార పుట్టినప్పుడు ఇంత హ్యాపీగా లేరు, ఇప్పుడు వారసుడు వచ్చిన తర్వాత ఇంత హ్యాపీగా కనిపిస్తున్నారు, ఆడపిల్ల అంటే చిన్న చూపు అనే విధంగా అంటున్నారు. మీరేం చెప్తారు? ఆడపిల్ల అంటే చిన్న చూపు అని ఎందుకు అనుకుంటాడు చిరంజీవి? ఆడపిల్ల పుట్టాడు మహాలక్ష్మి పుట్టింది అనుకుంటాడు, అంతే కదా. అంటే మనవడు అంటే వారసుడు వచ్చిందని ఇంకా కొద్దిగా మంచి ఖుషి వచ్చింది, సంతోషం వచ్చింది. అంతేగాని ఆడపిల్ల మగపిల్లగాళ్ళు ఏం తేడా ఉంటది? ఆయన ఎందుకు అనుకుంటాడు? ఆడపిల్ల అయినా ఆయన మనవరాలే, కొడుకైనా ఈయన మనవరాలే. కాకపోతే ఇంకా కొంచెం వారసుడు వచ్చిందని ఇంకా కొంచెం సంతోషం ఎక్కువ ఉన్నది. కానీ అట్లా ఆడపిల్ల మగపిల్లగాడని అట్లా చిరంజీవి గారు ఏమనుకోడు. కాకపోతే అందరూ అంటారు ఆడ సంతానం అంటారు, కానీ ఆడళ్ళతోటే లక్ష్మి, ఆడళ్ళతోటి అన్ని ఉంటాయి. చిరంజీవి గారు అట్లా ఏమనుకోరు. వీళ్ళు ప్రజల మాటలు తల ఒక్క మాట ఏదేదో మాట్లాడతారు, అవన్నీ పట్టించుకోవద్దు కదా. అమ్మ ఇప్పుడు నార్మల్ గా ఇట్లా అనేవాళ్ళు కూడా వాళ్ళకో కొడుకుంటే వాళ్ళకి కొడుకుండాలని చెప్పేసి వాళ్ళు కోరుకోరు అంటారా? వాళ్ళ ఫ్యామిలీ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటారు కదా, ఎవరైనా కోరుకుంటారు. ఒక కొడుకు కావాలని కోరుకుంటారు. చిరంజీవి కూడా నాకు ఒక మనవడు కావాలనుకున్నాడు, ఆ దేవుడు ఇచ్చిండు. ఎందుకంటే వాళ్ళ కొడుకు శివుడు భక్తుడు ఎక్కువ, అందుకే ఆ దేవుడికి తెలుసు ఎప్పుడే టయానికి వెళ్ళాలో ఇచ్చిండు మనవన్ని. అంతేగాని ఆడపిల్ల పుట్టినప్పుడు ఒకలాగుండు, మగపిల్లగాడు పుట్టినప్పుడు ఒకలాగుండేది. అప్పుడేమో ఇంకా కొంచెం ఎక్కువ సంతోషం వచ్చింది, ఆడపిల్ల పుట్టినా లక్ష్యం వచ్చింది అనుకున్నాడు. ఇప్పుడు నార్మల్ గా సమాజంలో ఎన్నో ఇష్యూస్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఎప్పుడు చూసినా సెలబ్రిటీస్ పైన వాళ్ళకి వాళ్ళు పుట్టారు, వీళ్ళు పుట్టారు, ఆడిపోయారు అంటే వీళ్ళ మీదనే ఎందుకు జనాలు అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు? అసలు నన్ను అడిగితే జనాలకి ఏం పని ఉండదు. వాళ్ళ పిల్లలు పుట్టి హాస్పిటల్ నుంచి తీసుకొస్తంటే అసలు వాళ్ళ మీద పడి వాళ్ళ రాయడం అదేంది, ఏం పద్ధతి? చూచటాలకు అసహ్యం అనిపిస్తుంది. ఏమున్నది వాళ్ళు? ఆయన హాస్పిటల్ నుంచి మరి పిల్లగాన్ని ఎత్తుకొని వచ్చి బయటికి రావద్దా? కార్లో తీసుకురావద్దా? వీళ్ళెందుకు అసలు? వీళ్ళే ఈ జనాలందరూ వాళ్ళని ఇంకా ఆడపిల్ల అంటే చిన్న చూప అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నారు. సో దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? ఎవరో కావాలని మాట్లాడుతున్నట్టుంది, కానీ క్లీంకారా పుట్టినప్పుడు మేము కూడా సంబరాలు చేసుకున్నాం చిరంజీవి అభిమానులుగా. ఇది కావాలని ఎవరో దుష్ప్రచారం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే చిరంజీవి గారికి అదే రామ్ చరణ్కి ఒక బాబు పుడితే బాగుంటుందని ఆశ ఆలోచన చేయడం, బయటికి వ్యక్తపరచడం అన్నీ జరిగిపోయినాయి కదా. కాబట్టి ఈవేళ ఒక బాబుని ఎవరంటే బాబుని కల్పించాడు కాబట్టి ఇంకొంచెం డబుల్ ఆనందం ఉంటుంది. దాని మీద క్లీంకారా పుట్టినప్పుడు ఆనందం ఇప్పుడు కనపడలేదేమో, ఇంతకంటే చాలా గొప్పగా అప్పుడు చేసుకున్నారు. ఎందుకంటే ప్రథమ పుత్రిక మహాలక్ష్మి కాబట్టి చాలా సంతోషంగా చేసుకున్నారు, వాళ్ళు చాలా ఆనందంగా జరుపుకున్నారు. వారితో పాటు మేము కూడా పండగ చేసుకున్నాం, బ్రహ్మాండమైనటువంటి భారీ ఎత్తులో పండగ చేసుకున్నాం. ఇంకా ఇప్పుడే ఇంకా తక్కువ ఏదో రాజకీయాలు ఎక్కువైపోయి పండుగ చేసుకోలేకపోతున్నాం. కానీ నిజంగా చక్కటి బ్రహ్మాండంగా సంతోషంగా చేసుకున్నాం అప్పట్లో పండుగ. ఈవేళ బాబు పాప ఇద్దరు కూడా మెగా ఫ్యామిలీకి అడుగుపెట్టారు కాబట్టి ఓ భారీ ఎత్తునే జరుగుతుందండి. ఇప్పుడు ఒక్కరికి చేసుకునే పండుగ ఇద్దరు చేసుకునే పండుగ ఒకటే అవుతుంది కదా, ఇది కొంచెం ఉవ్వెత్తున జరుగుతుంది. కాబట్టి ఆ క్లీంకార్ అంటే ఇష్టం లేదా, ఆడపిల్ల అంటే ఇష్టం. ఆడపిల్ల అంటే చిరంజీవి గారికి ఇష్టం లేకపోతే వాళ్ళు ఇంటి నిండా ఒక హాస్టల్లో ఆడపిల్లలు ఉన్నట్టు 1,000 మంది ఉన్నారు, వాళ్ళందరితోనే ఆయన కలిసి. చిన్న చూపు కాదు, కోరిక. మనకు ఒక వారసుడు కావాలనే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మన ఇంటి పేరు కావాలనే ఒక స్వార్థం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకు మనం ఇంటి పేరు కావాలని ఇంత పేరు సంపాదించాం, ఇంత ప్రత్యక్ష సంపాదించాం, ఆర్థికంగా కూడా చాలా బాగున్నాం, కానీ ఒక వారసుడు ఉంటే బాగుండు అని చాలా మంది ఆలోచిస్తారు. ఇప్పుడు 3-4 ఆడపిల్లలు ఉన్నా ఒక మగపిల్లడి కోసం అలా ఆపుకుంటూ వస్తారు. 1, 2, 3, 4 ఆడపిల్లలు అయిపోయిన తర్వాత కూడా ఆపుతుంటారు. అది ఎందుకు ఆపుతారంటే కుటుంబం తాలూకు పేరు. మన హిందూ సాంప్రదాయంలో ఆడపిల్లకి కుటుంబం పేరు ఉండదు, మగాడికి మాత్రమే ఇంటి పేరు ఉంటుంది. కాబట్టి మన ఇంటి పేరుని నిలబెట్టేటటువంటి ఒక మగపిల్లోడు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు ఫ్యామిలీలో. అది హిందూ సాంప్రదాయం కాబట్టి. చిరంజీవి గారికి ఒక మనవడు ఒక మనవరాలు ఇద్దరు ట్విన్స్ పుట్టారు రామ్ చరణ్ గారికి. ఇప్పుడు ఏంటంటే ముందు క్లీన్ కార పుట్టింది కదా, అప్పుడు ఇంత హ్యాపీగా లేరు కదా, ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నారు, ఆడపిల్ల అంటే చిన్న చూప అని చెప్పేసి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసే వాళ్ళు నేను చెప్తా అండి, హ్యాపీగా ఎందుకు లేరు? అప్పుడు చూసారా వాళ్ళు చూసారన్నా? మేము చూసి మాకు తెలుసు కదా, మనకు ఆల్రెడీ మనం చూసినప్పుడు వాళ్ళు చూడని వాళ్ళు ఆ మాట అంటారు, గిట్టని వాళ్ళు అంటుంటారు, అంతే కదప్ప వేరేది ఏమన్నా. ఆ రోజు కూడా బ్రహ్మాండంగా చేసుకున్నారు, మంచి బిడ్డ పుట్టింది మాకు తెలియదు, ఆడపిల్ల పుట్టి మహాలక్ష్మి పుట్టిందని ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు తెలుసా చిరంజీవి. అది రాంగ్ ఆ మాటలు అన్ని, అది గిట్టని వాళ్ళు అనేది అంటుంటారు, మనం కూడా పట్టించుకోవడం అవసరం ఉండదు. అంటే ఆ తర్వాత కూడా నాకు వారసుడే కావాలి అని చెప్పేసి రామ్ చరణ్ గారికి అడిగారు. ఎవరైనా ఎందుకు లేరు? ఇప్పుడు ఆయనకి 2 పిల్లలు, ఆడపిల్లలు, ఈయనకి 2. చూడు
అసలు అదృష్టం చూడు ఆడ అంటే వారసత్వం ఆడ వచ్చేసింది ఆల్రెడీ. సరే మళ్ళా ఇద్దరు పిల్లలు పట్టుకుని ఒక మగ పిల్లోని ఇచ్చాడు దేవుడు. అంటే ఆయనకి ఇద్దరు ఒక మగ పిల్లోడు, ఈయనకి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లడు, దేవుడు ఇచ్చింది అది. అది తప్పుగా మాట్లాడటం అవన్నీ కాని వాళ్ళు ఎన్నో అంటుంటారు, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరము లేదు. అది ఎవరు ప్రతి వాళ్ళు నార్మల్ గా చిరంజీవి గారు ఏ మాట మాట్లాడినా కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. అయితే Troll ఎందుకు చేసి- ఇట్లా ఎక్కువ అయిపోయిందంట ఏంటంటే నెగుడు అనేది ఇప్పుడు పడనోళ్ళు గిట్టనోళ్ళు ఎవరైనా అంటారండి. మీ ఛానల్ గురించి ఒకళ్ళు అంటుంటారు, అట్లా అంటుంటారు. అట్లాగా ఇది కూడా జనాలు పట్టించుకోవాల్సిన అవసరం లే. ఇప్పుడు దుర్సులకు దూరంగా ఉంటారు, దుర్సులు అంటనే ఉంటారు, మనం దూరంగానే ఉండాలి. మనం తిరుగుతూనే ఉండాలి, మనం మాట్లాడుతూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం. ఎన్నో రకరకాల కీటనోళ్ళు అంటూ ఉంటారు. కానీ దూరంగా పోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరము లేదు. ఏముంది వాళ్ళు ఎందుకు అంటారు చెప్పు? ఆడపిల్లలు ఎందుకు ఎవరు అన్నారు? వాళ్ళ బిడ్డలు నాకు మహాలక్ష్మి పుట్టిందని సంతోషపడ్డాడు. అది తెలుసా మరి? కనుక కుటుంబం చూడు తెలుసుద్ది. ఆ రోజు ఇంటర్వ్యూలు చాలా మంది చేశారు కదా. మరి అన్న మొత్తానికి ఇప్పుడు మెగా ఫ్యామిలీకి మంచిదే కదా. వారసురాలు ఇద్దరు మంచిది. వచ్చారు మళ్ళీ కదా. ఒక హీరో ఒక బుల్లి మెగా హీరో అభిమానిగా మీరు వచ్చినాడు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మళ్ళీ ఆ మెగా బ్యాండ్ లో మళ్ళీ ఒక బుల్లి హీరో వచ్చినాడు అనుకుంటున్నాం. అంతే కదా ఎవరైనా.